అందరికీ నమస్కారం. ఇప్పుడు మనము హనీ మర్మ గురించి మాట్లాడుతున్నాము. హనీ మర్మ ఆయుర్వేదిక్ సబ్జెక్ట్ ప్రకారం అదొక స్నాయు మర్మ అన్నమాట. ఈ స్నాయు మర్మ వచ్చేసి లిగమెంట్స్ మన టెండన్స్ రిలేటెడ్. సో లిగమెంట్ వచ్చేసి బోన్ టు బోన్ కనెక్ట్ చేస్తుంది, టెండన్ వచ్చేసి మజిల్ టు బోన్ కనెక్ట్ చేస్తుంది అన్నమాట. సో ఇప్పుడు మనం ఏమైనా యాక్షన్స్ చేయడానికి, ఎలాంటి వర్క్ అయినా చేయడానికి మనకి ఒక గ్రూప్ ఆఫ్ మజిల్స్ హెల్తీగా ఉండాలి, ప్లస్ టెండన్స్ కూడా హెల్తీగా ఉండాలి. ఓకే, ఇప్పుడు మన బాడీలో 4 హనీ మర్మాస్ ఉన్నాయన్నమాట. అవి ఎక్కడ అంటే 2 అప్పర్ ఆర్మ్స్లో, ఓకే, ఇక్కడ ఒకటి, అలాగే 2 థైస్లో, అప్పర్ థైస్లో. ఓకే, సో ఇప్పుడు ఈ మర్మాన్ని ప్రెస్ చేసే అందువల్ల మనకు వచ్చే లాభాలు ఏంటి అంటే, ఇప్పుడు ఏమైనా చేతులు కొంచెం స్వెల్లింగ్ ఉన్నా, వాటర్ ఎక్కువగా అక్యుములేట్ అయ్యి ఉన్నా చేతుల్లో, లేకుంటే కాళ్ళలో ఏమైనా కొంచెం స్వెల్లింగ్ వాటర్ అక్యుములేట్ అయ్యి ఉన్నా అదంతా కూడా బయటకు వస్తుంది అన్నమాట. దాంతోపాటు చెస్ట్ రిలేటెడ్ ఇంకేమైనా ప్రాబ్లం ఉంటే, అంటే ఈసోఫిగస్ ప్రాబ్లం ఉన్నా, అన్నం తినేటప్పుడు కొంచెం మనకి అలాగే బయటకు వచ్చేటట్టు ఉంటుంది, కొంచెం మింగలేకపోతాము. సో అలాంటి ప్రాబ్లం ఉన్నా, గాలి పీల్చుకోవడంలో, గాలి వదలడంలో ఏమైనా ప్రాబ్లం ఉన్నా, సో మళ్ళీ ఇంకేమైనా లంగ్స్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా, చెస్ట్ రిలేటెడ్ ప్రాబ్లం ఉన్నా కూడా ఈ ప్రాబ్లమ్స్ అన్నీ సాల్వ్ అవుతుంది. ఎందుకంటే మనము ఆ పాయింట్ని ప్రెస్ చేసేటప్పుడు ఒక సిగ్నల్ వెళ్తుంది అనమాట బ్రెయిన్కి సిగ్నల్ వెళ్ళినప్పుడు దానికి తగినట్ల బ్రెయిన్ కెమికల్స్ రిలీజ్ చేస్తుంది అనమాట. ఈ సిస్టమ్ అంతా కూడా ప్రకృతి అనుసారంగా సిస్టమాటిక్గా నడపడానికి. ఎందుకంటే ఒక నర్వ్ ఉందనమాట, బ్రాచియల్ ఫ్లెక్సిస్ నర్వ్ అనేసి. ఆ నర్వ్ ద్వారా మన 4 హ్యాండ్స్ కానీ, షోల్డర్ కానీ, చెస్ట్ కానీ కంట్రోల్ అవుతుంది. అందుకే ఆ పాయింట్ ప్రెస్ చేసే అందువల్ల సిగ్నల్ వెళ్తుంది అనమాట బ్రెయిన్కి. ఇప్పుడు ఆ పాయింట్స్ ఎక్కడున్నాయి అంటే, ఇప్పుడు మనము ఇంద్రబస్తి మెజర్మెంట్ తీసుకున్నాం కదా, చెయ్యి ఇలా పెట్టి ఇలా ఫోల్డ్ చేసి ఎల్బో ఇలా కిందికి పెట్టినప్పుడు ఎక్కడ 4 పాయింట్ ఎండ్ అవుతుందో అది ఇంద్రబస్తి. అలాగే ఇప్పుడు ఇలా పైనికి మెజర్మెంట్ తీసుకోవాలి. ఇలా తీసుకొని 4 ఫింగర్ ఎక్కడ ఎండ్ అవుతుందో, ఓకే, అక్కడ థంబ్ ఇలా పెట్టి, బొటనవేలు ఇలా పెట్టి అక్కడ నుంచి 1.1 ఇంచ్ లోపలికి తీసుకోవాలన్నమాట. తీసుకున్నప్పుడు ఈ పాయింట్ ఎక్కడ ఎండ్ అవుతుందో అదే మన హనీ మర్మ అన్నమాట. ఓకే, మిగతా 4 ఫింగర్స్, ఇప్పుడు థంబ్ని ఇక్కడ పెట్టండి, మిగతా 4 ఫింగర్స్ ఇలా పెట్టండి. ఇలా పెట్టినప్పుడు ఏమవుతుందంటే మీరు కంఫర్టబుల్గా చేయగలుగుతారనమాట. మీకు బ్యాక్ సైడ్ ఇక్కడ ఒక టెండన్ ఉంటుంది అన్నమాట, అది ట్రైసెప్ టెండన్, ఇది వచ్చేసి బైసెప్ టెండన్ అన్నమాట. ఇది ప్రెస్ చేసినప్పుడు, ఓకే, ఇలా ప్రెస్ చేసి వదిలినప్పుడు ఏమవుతుందంటే ఆ టెండన్ రిలేటెడ్ ఏదైతే ఉందో, కనెక్టెడ్ టిష్యూ ఏదైతే ఉందో అది మంచిగా స్టిమ్యులేట్ అవుతుంది అనమాట. సో ఇది మనము స్టిమ్యులేట్ చేసేటప్పుడు, ప్రెస్ చేసేటప్పుడు పైనకి చేయకూడదు, కిందికి చేయకూడదు, సైడ్కి చేయకూడదు అనమాట. ఎగ్జాక్ట్గా ఆ ప్లేస్లో చేయాలి. ఓకే, ప్రెస్ చేసి ఒక 2 సెకండ్స్ అలా ఆపి రిలీజ్ చేయాలి. ప్రెస్ చేసి ఒక 2 సెకండ్స్ అలా ఆపి రిలీజ్ చేయాలి. ఒక 1 మినిట్లో ఒక 18 to 20 కౌంట్స్ చేసినా కూడా చాలు, మీకు చాలా మంచి బెనిఫిట్ దొరుకుతుంది. రోజుకు ఒక 2 సార్లు చేయండి, మార్నింగ్ ప్లస్ ఈవినింగ్. ఇలా ఒక 21 days 30 days చేశారనుకోండి, మీకు చాలా మంచి రిజల్ట్స్ దొరుకుతాయి అన్నమాట. దాంతోపాటు మంచి ఆహారం కూడా తీసుకోవాలి.